నీలాగా ఒక బ్యాగ్ ఆల్వేస్ మస్ట్ అమ్మో దాన్ని నిన్న డబ్బే. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఎంతమంది బిగ్ బాస్ చూసారా? థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానం. అలాగే థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ దిస్ అవార్డ్. బాను, యు ఆర్ లుకింగ్ గార్జియస్. అండ్ అవార్డ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకేంటండి, అంతే కదా, అంతేగా, వెళ్ళిపోదామా? అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష్ణు గారు ఫర్ హ్యావింగ్ మీ హియర్. నా పేషెన్స్గా ఆకలేస్తుందండి ఫస్ట్, అసలుకే నాకు తిండి పిచ్చి. అదే అవును. థ్యాంక్ యూ వన్స్ అగైన్. లవ్ యూ ఆల్. యువర్ బేబక్క. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసేద్దామండి. ఓకే, ఒక ఆవిడ మాట్లాడుతుంది యూట్యూబ్లో, ఏదో ఇంటర్వ్యూ వేస్తుంది. ఇది నా జస్ట్ 90 లక్షలు ఈ నెక్లెస్, ఈ చీర మొత్తం బంగారంతో నేసారు తెలుసా, అండ్ ఇవన్నీ ఒరిజినల్ ముత్యాలు, అంటే సముద్రంలో దొరికిన పసిఫిక్ మహాసముద్రంలో దొరికినటువంటి ముత్యాలతో నేను చేయించాను. అండ్ ఈ చెవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కెంపులు, అంటే నైజాం టైంలోనూ వాళ్ళు పెట్టుకున్నారు అవన్నమాట. మేము ఆప్షన్లో కొనుక్కొని పెట్టుకున్నాము. అలా వస్తూనే ఉంటాయి మాకు ఇలాంటి. గోల్డ్ చాలా ఉంది యాక్చువల్లీ. స్విస్ బ్యాంక్లో అయితే మేము ఫస్ట్ గోల్డే పెట్టాము. మా బేబక్క కమెంట్స్ పెడుతుంది అనమాట. అంటే యాక్చువల్లీ చెప్పకూడదండి, ఈ బ్యాగ్ అయితే ఈ గ్రహంలో దొరికింది కాదండి. ఈ బ్యాగ్ చూసారు కదా, ఈ గ్రహంలో దొరకలేదు, స్వర్గంలోంచి మా తాతగారు ఇసిరేశారండి. యా. అండ్ ఈ అవార్డ్ కూడా ప్రత్యేకంగా చేయించారు. ఇది గోల్డ్ అనుకుంటున్నారా? మార్స్లో దొరుకుతుంది, అంగారక గ్రహంలో మాత్రమే దొరుకుతుంది. అండ్ దయచేసి నా చీర నగలు కాస్ట్ అడగండి, ఎందుకంటే నన్నే స్పాన్సర్ చేయమంటారు ఈవెంట్కి. సో థ్యాంక్ యూ సో మచ్ బాను. లవ్ యూ గైస్. నా యాక్చువల్లీ క్షమించండి ప్లీజ్, అదంతా ఏదో కామెడీకి చెప్పాను. బట్ ఇది మాత్రం నిజంగానే స్వర్గం నుంచి వచ్చిందండి బ్యాగ్. తాత ఓ తాత, నాకు ఉన్నాడు తాత కదా, అప్పులు తప్పితే ఏమి ఇవ్వలేదు, నీకున్నాడు బ్యాగ్ పంపాడు, ఇంకా పైకి వెళ్ళి కూడా. ఓకే, థ్యాంక్